ప్రైజ్ అలాడ్. యూదా పత్రికను మీరు ఒక నిమిషంలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోండి. యూదా రాస్తూ ఏం చెప్తాడంటే, ఈ పత్రిక అంతా కూడా విశ్వాసులమని చెప్పుకొని అబద్ధ బోధకుల గురించి చాలా ఖండితంగా రాస్తున్నటువంటి పత్రిక. అలాగే ఈ పత్రికకు పేతురు రాసినటువంటి రెండవ పత్రికకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అలాగే ఈ పత్రిక అంతటిలో కూడా ఆయన వివరిస్తూ ఏం చేస్తాడంటే, పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ నిమిత్తం మీరు విశ్వాసం నిమిత్తం ఏం చేయాలంటే పోరాడాలి అని చెప్తూ మొదటి 16-17 వచనాల వరకు అబద్ధ బోధలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించాలి, వాళ్ళ నడవడిక ఏంటి, శిక్ష ఏంటి, ప్రవర్తన ఏంటి తెలియజేస్తూ ఆ తర్వాత వచనాలన్నింటిలో విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి హితబోధను ఆయన తెలియజేస్తూ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తాడు. ఆ విషయాలను కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా మనము ఈ అంత్య దినాల్లో అబద్ధ